తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావడంపై టీ కాంగ్రెస్ సీనియర్లు దృష్టి సారించారా? అందుకు యూత్ కాంగ్రెస్ ఎన్నికలను వేదిక చేసుకుంటున్నారా? ముందుగా పార్టీలో పదవులు, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు అనే వ్యూహంపై సీనియర్లు కసరత్తు చేస్తున్నారా? ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నిర్మాణం జరగాలనే రాహుల్ గాంధీ ఫార్ములాకు టీ కాంగ్రెస్ సీనియర్లు దూట్లు పొడుస్తున్నారా? ఇప్పుడు ఈ అంశాలే గాంధీ భవన్లో హాట్ టాపిక్స్. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పార్టీ సీనియర్లు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ పదవులకు ఎన్నికలు ప్రారంభమవడంతో తమ వారసులను ఈ ఎలక్షన్ బరిలోకి దింపుతున్నారు. రాహుల్ ఫార్ములా ప్రకారం రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ కమిటీకి రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి గెలిచారు. ఆయన గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ కమిటీ పదవులకు పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 10వ తేదీన ఈ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. యూత్ కాంగ్రెస్ పదవులకు పార్టీ సీనియర్ల వారసులు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి జహీరాబాద్ లోక్సభ కమిటీకి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయిరాం శంకర్ మహబూబాబాద్ లోక్సభ కమిటీకి, మెదక్ పార్లమెంట్ కమిటీకి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మేనల్లుడు సంతోష్ రెడ్డి, హైదరాబాద్ లోక్సభ కమిటీకి మాజీ ఎంపీ అంజన్ కుమార్ సోదరుని కుమారుడు మహేష్, పాలమూరు పార్లమెంట్ కమిటీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి, ఖమ్మం లోక్సభ కమిటీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు చరణ్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు పరవర్ రెడ్డి ఇప్పటికే సనత్ నగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచారు. ఇలా పార్టీ సీనియర్లు తమ వారసులను యూత్ కాంగ్రెస్ పదవుల ద్వారా రాజకీయాల్లోకి తీసుకురావడంపై హస్తం నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూత్ కాంగ్రెస్ పదవులను నామినేట్ చేయకుండా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నిర్మాణం జరగాలన్న రాహుల్ గాంధీ విధానానికి హస్తం నేతలే తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూత్ కాంగ్రెస్ ద్వారా పదవులు చేపట్టి పార్టీలో గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత పరిస్థితులను బట్టి యూత్ కోటాలో స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ టికెట్లను తమ వారసులకు వచ్చేలా లాబీ చేసుకోవడం అనేది పార్టీ సీనియర్ల ఎత్తుగడ అని హస్తం క్యాడరే ఆరోపిస్తోంది. కనీసం కింది స్థాయిలో అయినా వారసత్వ రాజకీయాలు లేకుండా చూడాలన్న రాహుల్ విధానం ఆచరణ సాధ్యం కాదనడానికి ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలే నిదర్శనమని పార్టీ నేతలే వాపోతున్నారు. సాక్షి పొలిటికల్ కరెస్పాండెంట్, హైదరాబాద్.